శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 56వ అధ్యాయం. సూరసేనోపాఖ్యానం. ఆ తరువాత భృగు మహర్షి ఇలా అన్నాడు: ఓ సోమకాంత మహారాజా, గణేష మహాత్యాన్నంతా వివరించి చెప్పాను. అంతేకాదా అంతేకాదు, బ్రహ్మముఖం నుంచి వ్యాసుడు విన్న చరిత్రనంతా చెప్పాను. అనగానే సోమకాంతుడు ఇలా అన్నాడు: ఓ ఋషివర్య, ఆ తరువాత బ్రహ్మ నుంచి వ్యాస మహర్షి ఇంకా ఏమేమి విన్నాడు? ఆ వివరం కూడా దయచేసి చెప్పండి. అమృతోపమయమైన ఈ విషయాన్ని ఎంత విన్నా తనివి తీరటం లేదు అనగా భృగువిలా చెప్పసాగాడు: నాయన, నీలాగే వ్యాస మహర్షి కూడా బ్రహ్మని ప్రశ్నించగా బ్రహ్మ చెప్పిన సమాధానమే నీకు చెప్తాను, నీ విను అంటూ చెప్పసాగాడు. మధ్యదేశంలో సూర్యసేనుడు అనే మహారాజు సహస్ర సహస్రాఖ్యపురాన్ని పరిపాలించేవాడు. అతడు సకల సద్గుణవంతుడు, అమిత పరాక్రమోపేతుడు. ఇంద్రుని రాజధాని అయిన అమరావతి వంటి తన నగరాన్ని సద్గుణవంతుడైన ధర్మబద్ధమైన పరిపాలన చేశాడు. అతనికి ప్రతిభావంతమైన అతిలోక సౌందర్యం గల సుగుణవతి అయిన భార్య ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు మహారాజు కొలువు తీరి ఉండగా ఆకాశంలో వెళ్ళే ఒక దివ్య విమానాన్ని చూశాడు. జ్వలించే కాంతి కలిగిన ఆ దివ్య విమానంలో నుంచి మృదు మధురంగా దివ్యగానం వినపడసాగింది. ఆ విశేషాన్ని కనుక్కొని రమ్మని రాజు తన దూతలను పంపించాడు. ఇంతలో ఒకానొక కుష్ఠవ్యాధిగ్రస్తుడైన వైశ్యపుత్రుడైనట్టి రాజదూత యొక్క దృష్టి వల్ల సూర్యునితో సమానమైన ఆ విమానం నేలకూలింది. ఆ విషయాన్ని రాజు వద్దకు వెళ్ళి అతడి దూతలు తెలియచేశారు. అప్పుడు ఆ రాజు తన ఇరువురు మంత్రులను వెంటబెట్టుకుని అశ్వాన్ని అధిరోహించి ఆ విమానం చూడ్డానికి వెళ్ళాడు. ఆ విమానం దేవతల రాజైన ఇంద్రుడు తమ పరివారంతో సహా ఉండడం చూసి రాజు తన వాహనం నుంచి దిగి వినయంగా చేతులు మోడ్చి దేవరాజు అయినటువంటి ఆ ఇంద్రునితో ఇలా ప్రశ్నించాడు: ఓ దేవేంద్ర, మనుష్యలోకంలో ఎవరి వల్ల కూడా మీ దివ్య దర్శనం పొందడం సులభమేమీ కాదు. నీ యొక్క దర్శనం చేత నా సంపదలు పితరులు సర్వము ధన్యమైనాయి. ఎంతో పుణ్యం చేసిన వారికి తప్ప దివ్యమైన నీ తేజోరూపం చూడడం సాధ్యం కాదు. ఇటువంటి మహద్భాగ్యం పొందటానికి మేము ఏ పుణ్యం చేసుకున్నాము? ఓ ప్రభు, మీ విమానం కింద పడడానికి కారణమేమిటో, మీరు ఎటు వెళ్తూ ఉన్నారు, ఆ వివరాలన్నీ దయచేసి నాకు చెప్పండి. ఆ మాటలకు ఇంద్రుడు ఇలా అన్నాడు: ఓ సూరసేన మహారాజా, నారదుని చేత ప్రేరేపింపబడిన నేను మానవలోకంలో గల భృసుండి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను. ఆ మహర్షి గజాననుడిని నిరంతర భక్తితో అర్చిస్తూ ఆ దేవతా స్వరూపాన్ని పొందినవాడు. అందుకని ఆ మహనీయుని దర్శించుకొని పూజించి ఆయన వద్ద ఆదర సత్కారాలను పొంది తిరిగి నగరికి పోతూ నా విమానం నీ రాజ్య పరిసరాలను చేరుకోగానే నీ పరివారంలోని కుష్ఠవ్యాధిగ్రస్తుడు పాపి అయినటువంటి ఒక భటుని దృష్టి చేత నా విమానం కూలిందని చెప్పాడు. అప్పుడు సూరసేన మహారాజు ఇలా ప్రశ్నించాడు: ఓ ఇంద్ర, ఏ తపో మహిమ వల్ల ఆ భృసుండి మహర్షికి దివ్యమైన గజానన సారూప్యం సంభవించింది? ఆ వివరాన్ని దయతో కుతూహలుడవైన నాకు వినిపించు అంటూ క్షమించండమ్మా కుతూహలుడనైన నాకు వినిపించు అంటూ ప్రార్థించాడు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనాఖండంలోని సూరసేనోపాఖ్యానం అనే 56వ అధ్యాయం సంపూర్ణం.